ఏడేళ్ల తన ఆవేదనకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి కోరారు. ఏపీ సచివాలయంలో హోంమంత్రి అనితను కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు అండగా నిలిచారన్నారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకు ఇస్తున్నట్లు గత ప్రభుత్వం జీవో మాత్రమే ఇచ్చిందని, అయితే సీబీఐ మాత్రం విచారణ చేయలేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు సరైన ఫార్మెట్లో లేవని సీబీఐ అధికారులు తెలిపారన్నారు. ఫేక్ జీవోలతో మాజీ సీఎం జగన్ తమని మోసం చేశారన్నారు పార్వతీదేవి. ప్రస్తుతం కేసు విచారణను సిఐడికి అప్పగిస్తామని అనిత హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఈ 5 సంవత్సరాల్లో ఈ కేసుకు మా కుటుంబానికి మా కష్టాలు నష్టాలు చేశారు. కేసుకి అన్ని కూడా మేడం గారికి సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. మరి మేడం గారు కూడా ఎంత ఓపికగా కేసును అంతా చూసి అమ్మ మీకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం చేస్తారు అని మేడం గారు మాట ఇవ్వడం జరిగింది. మరి 2 రోజుల్లో దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఈ కేసుని మళ్ళీ పునఃప్రారంభిస్తారని కూడా మాకు మాట ఇచ్చారండి. సిఐడి చీఫ్ గారైన రవిశంకర్ అయ్యన్నార్ గారికి ఈ కేసుని ఇస్తున్నామని మేడం గారు మాకు చెప్పడం జరిగిందండి.